అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. సాధారణంగా మనము డైలీ చూసే ₹1 కాయిన్స్‌లోనే ఒక్కొక్క కాయిన్ వాల్యూ దగ్గర 10,000 వరకు ఉండే కాయిన్స్ గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో కంప్లీట్‌గా చూసేదానికి ట్రై చేయండి. సాధారణంగా మనకి ₹1 కాయిన్స్ వచ్చేసి 1962 అండ్ 1970లో ఓన్లీ నికెల్ మెటల్‌తో తయారు చేసేవాళ్ళు. ఆ తరువాత 1975 నుండి 1991 వరకు కూడా ఈ కాయిన్స్‌ని కాపర్ నికెల్ మెటల్‌తో తయారు చేశారు. ఈ ₹1 కాయిన్స్‌లోనే 1982 నుండి 1991 వరకు కాపర్ నికెల్ మెటల్తో 26 మిల్లీమీటర్ సైజ్ ఉండే కాయిన్స్ని రిలీజ్ చేశారు. అదే టైంలోనే అంటే 1982 నుండి 1997 వరకు 20 పైసా కాయిన్స్ని 26 మిల్లీమీటర్ సైజులోనే రిలీజ్ చేశారు. కాకపోతే మెటల్ వచ్చేసి అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో ఈ 20 పైసా కాయిన్స్ని రిలీజ్ చేశారు. కొన్ని ₹1 కాయిన్స్ పొరపాటుగా కాపర్ నికెల్కు బదులు ఈ అల్యూమినియంతో తయారయ్యి బయటకు వచ్చాయన్నమాట. అంటే ఒక మెటల్కు బదులు ఇంకొక మెటల్, వీటిని ఓఎంఎస్ కాయిన్స్ అంటారు. వీటి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఈ ఓఎంఎస్ ₹1 కాయిన్స్ అంటే అల్యూమినియంతో తయారైన ₹1 కాయిన్స్ వాల్యూస్ వచ్చేసి కాయిన్ కండిషన్ అంత బాగోలేకపోయినా కూడా అవి దగ్గర 10,000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంది. ఇంతకుముందు 5,000 నుంచి 10,000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉండేది. ప్రజెంట్ కొంతమంది మాత్రము 10,000 నుంచి 15,000 కూడా అమ్ముతున్నారు అనేసి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. కొంతమంది మాత్రము 20,000 వరకు కూడా ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది అని అంటున్నారు. బట్ మీరు ఎవరైనా కూడా ఇటువంటివి కొనాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా 1కి 10 సార్లు ఆలోచించి కొనేదానికే ట్రై చేయండి. ఎందుకంటే హై వాల్యూ ఉండే కాయిన్స్లో ఎప్పుడు కూడా ఫేక్ కాయిన్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఓకే, ఈ వాల్యూస్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా ఈ వాల్యూస్ అనేవి కాయిన్ కండిషన్ బేస్ చేసుకొని, డిమాండ్ బేస్ చేసుకొని, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వీళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఖచ్చితంగా వాల్యూస్ పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇటువంటి రేర్ ఐటమ్స్ ఏదైనా మీ దగ్గర ఉండి మీరు అమ్మాలి అనుకుంటే మీరు ఆ కాయిన్స్ని కానీ నోట్స్ కానివ్వండి ఒక చిన్న వీడియో క్లిప్ తీసి ఆ వీడియోతో పాటు మీరు ఎంతకి అమ్మదలుచుకున్నారో కూడా srisha.daya@gmail.com ఈ మెయిల్కి గన షేర్ చేశారంటే దాన్ని నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో ప్రజెంట్ చేస్తాను. ఆ వీడియో చూసి ఎవరైనా కొనాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రము మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి కూడా అవేర్నెస్ ఇస్తూ నేను వీడియోస్ చేస్తున్నాను. వాటిని కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. కరెక్ట్ అనిపిస్తే మాత్రం దయచేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.